పరమగీతము. పరమ అంటే పరలోకము, గీతము అనగా పాట. పరమగీతం అంటే పరలోకపు గీతము. ఇది భార్య భర్తలు కలిసి పాడుకున్న పాట. అంటే సంఘ వరుడు, సంఘ వధువు. దేవునికి స్తోత్రం. వరుడు ప్రభు అయిన యేసు క్రీస్తు, వధువు కడగబడిన సంఘము. దేవునికి స్తోత్రం. వధువు అనేవారు కడగబడి ఉండాలి, స్నానం చేసి ఉండాలి, చెక్కబడి ఉండాలి, దంచబడి ఉండాలి, ఆత్మీయ జీవితం కనబడాలి. దేవుని స్తోత్రం. వారిని దేవుడు వధువు అని పిలిచాడు. అందరూ వధువులు అయిపోయారు, అందరూ పెళ్లి కుమార్తెలు అయిపోరు. అర్థమైందా? పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే అనగా క్రీస్తునకు సమర్పింపవలెనని నేను నిన్ను ప్రదానము చేశాను. దేవునికి స్తోత్రం. మార్పు చెంది మారు మనసుకు తగిన ఫలాలు పొంది ఆయన రక్తంలో కడగబడిన ప్రతి శ్వాసి సంఘ వధువు. దేవునికి స్తోత్రం. ఈ సంఘ వధువు పవిత్రత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, ప్రార్థన పరుడై ఉండాలి, ఉపవాసం ప్రార్థన చేయాలి. శుక్రవారం సాయంత్రం ప్రార్థన చేసి సాయంత్రం రాత్రి వచ్చి తినడం కాదు. ఆ రోజు మీ కడుపుని మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. వారానికి ఒక 2 దినాలు దేవుని కొరకు మీ పొట్టను మార్చుకుంటే దేవుని వాక్యం అక్కడ నివాసం చేస్తుంది. దైవ శక్తి మీ మీదకి వస్తుంది, ఆత్మ అభిషేకం మీతో ఉంటుంది. మీరు నోరు తెరవగా దైవ సంబంధమైన మాటలు బయటికి వస్తాయి. దేవునికి స్తోత్రం. నా యందు విశ్వాసం ఉంచు వారి కడుపులో నుండి ఏంటి? కడుపులో ఏముండాలి? జీవ జల నది, ఊట. స్తోత్రం. ఎవరి కడుపులో? విశ్వాస యొక్క కడుపులో, రక్షించబడే వారి కడుపులో, ఆయన రక్తంలో కడగబడిన వారి కడుపులో ఏముండాలి? జీవ జల నది. దేవునికి స్తోత్రం. లేక జీవ జల ఊట. ఊట ఎవరు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఉన్నాయా మరి? ఆ జీవపు ఊట మీ కడుపులో ఉందా? మీ కడుపు చించగానే, కేకలు వేయగానే, కన్నీళ్ళు కార్చగానే, ప్రార్థించగానే ఆత్మ సంబంధమైన మాటలు లోపల నుంచి రావాలి. దేవుని స్తోత్రం. భక్తుడు అన్నాడు యేసయ్య, అతని నోరు నిండి ఉండును దాన్ని బట్టి, కడుపు నిండి ఉండును దాన్ని బట్టి నోరు మాట్లాడను. హృదయం ఏమైతే నిండి ఉండదో అదే నీ నీటి నుంచి బయటికి వస్తుంది. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుంచి మంచి మాటలు వస్తాయి. అవునా? దుర్జనుడు అంటే చెడ్డవాడు, తన కడుపులో ఉన్న చెడ్డవన్నీ బయటికి తెస్తాడు. కాబట్టి మనం ఎవరిని? సజ్జనులు, రక్షించబడిన వారము, కడగబడిన వారము, పవిత్రపరచబడిన వారము. మీ తలంపులో కానీ, ఆలోచనలో కానీ, కడుపులో కానీ, కుళ్ళు కానీ, కపటం కానీ, అసూయ కానీ లేకుండా ఆత్మీయత మాటలే బయటికి రావాలి. దేవునికి స్తోత్రాలు. అప్పుడు నీ మాట గమనించిన వారు ఏమంటారు? వీరు ఆత్మీయులు, వీరు పరిశుద్ధులు, వీళ్ళ మాట తీరు బాగుంది, వీళ్ళ ప్రవర్తన బాగుంది, వీళ్ళ ఆత్మీయ జీవితాలు బాగున్నాయి. వారు బజార్లో ఉన్నా, పొలంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, సంఘములో ఉన్నా, సమాజం దగ్గర ఉన్నా, అర్థమైంది, ఏ సిటీలో ఉన్నా వీరి మాట తీరు ఎలా ఉంది? ఆత్మీయులు. దేవునికి స్తోత్ర. ఎవరు మీరు? ఆత్మీయులు. ఆత్మీయులు అని మీకు దేవుడు పిలిచాడు. ఇంకో ఏం పిలిచాడు తెలుసా? పరిశుద్ధులు అని పిలిచాడు. ఎలా పిలిచాడు? పరిశుద్ధులు. మనము కడగబడిన వారము, స్నానము చేయబడిన వారము, ఆయన రక్తంలో మన బట్టలను ఉతుక్కున్న వారము. ఆ ఉతికిన వారు మాత్రమే
ప్రభు బల్ల దగ్గర ఏం చేయాలి? చేయి పెట్టాలి. దేవుని స్తోత్రం. అంతేగాని ప్రభు బల్లలో చేయి పెడుతూ ఎవరైనా బుర్రలో చేయి వేయడానికి కుదరదు. జాగ్రత్తగా ఉండండి. అప్పుడు మీరు అనుకున్నది జరుగుతాయి, కోరుకున్నది దేవుడు ఇస్తాడు. నీకు నచ్చినట్టుది జీవించి నెలకొకసారి వచ్చి బల్లలో ముట్టి నీ ఇష్టం చేసి మళ్ళీ తిని మళ్ళీ చేసి నోటుకొచ్చిన మాటలు, బూతు మాటలు, పోకిరి మాటలు, ఇష్టానుసార మాటలు, పనికి మాటలు వేషాలు వేసుకుని మళ్ళీ బల్ల దగ్గరకు వచ్చావా, బైబిల్లో రాయబడ్డ రోగాలన్నీ వచ్చేస్తాయి. కాబట్టి జాగ్రత్త కలిగి మనం ఉందాం. స్తోత్రం. ఒక 2-3 రిఫరెన్స్ మాత్రమే మీకు ఇస్తాను, చదువుదాం. చూడండి, పరమగీతములు 2వ అధ్యాయం 1-2 వచనాలు. నేను సారోను పొలములో, ఎవరి మాట చెప్తున్నారు తెలుసా? సూలమతి. చెప్పండి, ఎవరు చెప్పాలి? అందరూ చెప్పాలి. ఎవరు? సూలమతి. ఏమంటుంది? నేను సారోను పొలములో. స్తోత్రం. సారోను పొలం అనేది లోకం. లోకము నుంచి ప్రత్యేకించబడి పుష్పించిన ఎవరు? పుష్పమే ఈ సూలమతి. దేవుని స్తోత్రం. పువ్వు పూడితే వాసన దాగుతుందా అని ఒక సామెత ఉంది. నువ్వు ఎప్పుడైతే పువ్వుగా వికసించావో, విచ్చుకున్నావో, నీలో నుండి క్రీస్తు వాసన వెదజల్లుతుంది. దేవుని స్తోత్రం. అది మొట్టమొదట ఇంటిలో. ఎక్కడ? ఇంట్లో. మీ ఇంట్లో ఎవ్వరికి మార్పు లేదనుకోండి, నువ్వు పుష్పించావు, వికసించావు, క్రీస్తు యొక్క రక్షణ సువాసన ఆ ఇంట్లో అనేక మంది పీల్చుకుంటారు. దేవునికి స్తోత్రం. నా కొడుకు మారాడు, నా కొడుకు పుష్పించాడు. ఒకప్పుడు పొలంలో ఉన్నాడు, లోకంలో ఉన్నాడు. పొలము లోకం. ఆ లోకం నుంచి ప్రత్యేకించబడి ఆమె సారోను పొలములో పోయి పుష్పముగా మారిపోయింది. దేవుని స్తోత్రం. ఇది ఒక తోట. ఇదేంటి చెప్పండి? ఇది ఒక తోట. ఈ తోటలో రక్షించబడి కడగబడి పుష్పించిన పుష్పాలే, ఫ్లవర్సే మనము. దేవునికి స్తోత్రం. ఈ పువ్వు చక్కటి సువాసన కావాలి, మంచి వాసన రావాలి. హల్లెలూయా. ఆమె పాడుకుంటుంది, నేను సారోను పొలములో పోయి పుష్పాన్ని అని సూలమతి అంటుంది. దేవునికి స్తోత్రం. ఆమె అన్నమాట ఈరోజు నువ్వు కూడా అనగలవా? నువ్వు కూడా చెప్పగలవా? నువ్వు పుష్పమేనా? చెప్పండి, పుష్పమేనా? పుష్పమైతే ఆ పుష్పముల నుంచి మంచి గుమాయించే పరిమళ వాసన. దేవునికి స్తోత్రం. చాలా మంది పరిమళ అని ఉంటుంది. స్తోత్రం. శ్వాసనే ఉంటుంది. ఈ పరిమళ వాసన ఏమవ్వాలి? ఎదజల్లబడాలి. ఊరు వాడు అందరికీ చెప్పండి, దాన్ని పీల్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆమె అంటుంది, నేను సారోను పొలములో పోయి పుష్పం అన్నది. రెండోది ఏమంది? నేను లోయలలో పుట్టు. స్తోత్రం. అది మరణపు లోయ, పాపపు లోయ, అంధకారపు లోయ. దావీదు అన్నాడు కదా, గాఢాంధకారపు లోయలను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అన్నాడు. అంటే ఇది లోయలో నుండి పుట్టిన, పుష్పించిన పద్మము. స్తోత్రం. అది పాపపు లోయ, మరణపు లోయ, అంధకారపు లోయ. ఏమండి? చీకటి అగాధమైన లోయ. ఆ లోయల నుండి పుష్పిందే పద్మం. పద్మం అనగా కలువ పువ్వు. దేవుని స్తోత్రం. కలువ పువ్వు ఎక్కడ పూస్తుంది? చెప్పండి. నీటిలో పూస్తుంది, చెరువులో పూస్తుంది. ఆ బురద నీళ్ళైతే ఉంటుంది, కానీ అందమైన రూపముతో చక్కటి అందంగా నీరు కూడా అంటుకోకుండా ఆ పువ్వు ఏమవుతుంది? అలా వచ్చి పైకి సూర్యుడిని చూస్తుంది. దేవుని స్తోత్రం. నీతి సూర్యుడు యేసయ్య. అవునా? ఎక్కడ పుట్టిందట అది? చెప్పండి. లోయలలో పుట్టు పద్మము. ముందేమంది? సారోను పొలములు పోయి పుష్పము. ఈ పుష్పం ఇప్పుడు ఏమైంది? పద్మమైంది. దేవుని స్తోత్రం.
ఆ లోయ భయంకరమైన లోయలో నుంచి ఇప్పుడు ఏమైంది? పద్మముగా మారింది. దేవుని స్తోత్రం. దానికి ఆ కంపు అంటుకోవట్లేదు, ఆ నీరు అంటుకోవట్లేదు. మీకు తెలుసా, పువ్వు ఇలా కావాలంటే ఆ పువ్వు కాస్త నీళ్ళు చల్లండి, నీళ్ళు నిలబడతాయా? నిలబడవు. స్తోత్రం. అర్థమైందండి? ఒక విధంగా ఆ బురదలో నీళ్ళలో నుంచి పవిత్రమైన పద్మం బయటికి కనబడింది. దేవుని స్తోత్రం. అదే రక్షించబడిన పువ్వు, రక్షించబడిన పద్మం. ఈ పద్మానికి, పుష్పానికి లోకం మళ్ళీ అంటుకోవడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం. మూడోది ఏం చెప్పింది చూడండి. పలు రెక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్పాడు? వరుడు. స్తోత్రం. అంటే ప్రభువారు చెప్తున్నారు. ఇప్పుడు దాకా ఎవరు చెప్పారు? వధువు. అంటే ఎవరు? ఆమె ఎవరు చెప్పండి? సూలమతి. సూలమతి నల్లనిది. స్తోత్రం. ఆమె హృదయం చాలా తెల్లనిది. స్తోత్రం. ఆమె ఎప్పుడైతే మాట చెప్పిందో ఆమె చూడగానే వరుడికి ఏం పుట్టింది? ప్రేమ పుట్టింది. పుట్టగానే ఆయన ఏమన్నాడు తెలుసా? చూడండి, బలురెక్కచి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు. హల్లెలూయా. బలురెక్కచి చెట్లు అంటే ముళ్ళ చెట్లు. చెప్పండి ఏంటి? ఆ ముళ్ళ మధ్యలో నుండి, ముళ్ళ చెట్ల నుండి ఏమైందట? వల్లి పద్మమైంది. స్తోత్రం. వల్లి అనగా మల్లె. దేవుడి స్తోత్రం. మల్లెపూలు ఎలా ఉంటుంది? తెలుపు. తెలుపు రంగు దేనికి సాదృశ్యం? పరిశుద్ధత, పవిత్రత, నీతికి సాదృశ్యమై ఉంది. ఈ మల్లెపువ్వు తెలుపే. ఆ మల్లెపువ్వు నుంచి ఏమొస్తుంది? సువాసన. దేవుని స్తోత్రం. దుర్వాసన, సువాసన. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? నీవు మల్లెపువ్వుగా ఉండాలి, తెల్లగా ఉండాలి. నీలో నుంచి ఏ రావాలి? సువాసన. దేవునికి స్తోత్రం. నువ్వు ఆ వీధిలో ఉన్నా, ఈ వీధిలో ఉన్నా, ఏ పల్లెటూరులో ఉన్నా, పట్టణాల్లో ఉన్నా, నువ్వెక్కడున్నా నీ ఇంటిలో నుంచి ఏ రావాలి? సువాసన. దేవుని స్తోత్రం. సు అంటే మంచి, మంచి వాసన. అది వీధిలో ఉండు, ఊరిలో ఉండు, పట్టణాల్లో ఉండు, ఎక్కడనే ఉండు, నీలో నుండి ఏ రావాలి? సువాసన. హల్లెలూయా. ఆమెకి ప్రియుడు పొగుడుతూ ఉన్నాడు. బలురెక్కచి చెట్లలో నువ్వు ఎలా ఉన్నావు? వల్లి పద్మము కనబడినట్లుగా స్త్రీలందరిలో నా ప్రియురాలు. ఈరోజు నీ ప్రియుడైన యేసయ్యకి ఎలా కనబడుతున్నావు? నువ్వు వల్లివేనా? మల్లెపువ్వేనా? లోయలు పుట్టు పద్మమేనా? సారోను పొలములు పోయు పుష్పాన్నేనా? స్తోత్రం. వీటిలో నుంచి సువాసన రావాలి. ఏ రావాలి? సువాసన. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి చూద్దాం. అదే పరమగీతంలో చూడండి, 6వ అధ్యాయం 10 వచనం చదువుతారా? 6:10. సంధ్యారాగము చూపట్టుచు. చూడండి, ఏది ఈ పువ్వు? ఇది నేను 4 రకాలు చెప్పాను, 3 రకాలు. పొలములు, ఎక్కడ? సారోను పొలములు పూసే పుష్పం, లోయలు పుట్టు పద్మం, బలురెక్క చెట్లు వల్లి పద్మం. ఈ 3 కలిసిన తర్వాత ఇక్కడ ఏం బయలుదేరుతుంది? సంధ్యారాగం. అంటే ఇప్పుడు సాయంకాలపు వేళ. స్తోత్రం. రక్షించబడిన బిడ్డగా సిద్ధపడి సంధ్యారాగము చూపట్టుచు. ఈ 3 కలిగిన తర్వాత నీకే అందం దేవుడిచ్చాడు? చంద్రబింబం అంతా అందము గలదై. స్తోత్రం. నువ్వు అంద వికారమే లోకంలో ఉన్నప్పుడు నీ బ్రతుకంతా చీకటే,
శూన్యమే. త్రాగుడు వాసన, వ్యభిచార వాసన, పాపపు వాసన, అబద్ధపు వాసన. అర్థమైందా? చెప్పుడు మాటలు వినే వాసన, పిచ్చి వాసనలు నీ దగ్గర ఉండేవి. కానీ ఎప్పుడైతే నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చావో, కడగబడ్డావో, నువ్వు పద్మముగా మారిపోయావు, పుష్పంగా మారిపోయావు, వల్లి పద్మం అయిపోయావు. ఈ అక్కడ సిద్ధపడి తయారై సంధ్యారాగము చూపట్టుచు ఎలా తయారేవట? చంద్రబింబమంతా అందము. దేవుని స్తోత్రం. రారాజు చంద్రుడు ఎవరు? యేసయ్య. చెప్పండి, ఎవరు? ఆ రారాజు చంద్రుడు నీ మీద ఉదయించాడు. ఆయన నీతి సూర్యుడు. చంద్రబింబమంతా అందము గలవై. హల్లెలూయా. నీ నడక అందం, నీ పడక అందం, నీ మాట అందం, నీ పాట అందం, నీ ప్రవర్తన అందం, నీ జీవితమే అందం. నువ్వెక్కడికి వెళ్ళి నువ్వు ఎలా ఉన్నావట? అందము, అందం, అందం. హల్లెలూయా. లోక సంబంధమైన అందం గురించి దేవుడు చెప్పట్లా. సామెతలు 30:10 ఏముంది? అందము మోసకరము, సౌందర్యము. ఈ లోక అందము దేవుని దృష్టికి అసహ్యం. 4 డబ్బాలు సెంటు పోసిన, 5 కేజీలు పౌడర్ రాసిన, ఏమండి 150 రూపాయలు సబ్బులు రాసిన, ఎన్ని రకాలైన వ్యాస వేస రంగు పూసిన, ఇది దేవుని దృష్టికి అసహ్యం. ఈ 3 కలిగి ప్రభు అన్నాడు, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము. హల్లెలూయా. అందుకే సుందరవతి లెమ్ము, నువ్వు నా సుందరివి అన్నాడు దేవుని స్తోత్రం. అంటే ఇలాంటి అందం ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గర. బ్యూటీ పార్లర్ దగ్గర లేదు. 500-1000 రూపాయలు ఇచ్చి ముఖాన్ని పాడు చేసుకోండి, ఉపవాసాలు ఉండండి, ప్రార్థన చేయండి, చెక్కుకోండి, కడుక్కోండి. అర్థమైందా? నీ ముఖము అద్దము కలే, అది ప్రతిఫలింప చేస్తుంది దేవుని స్తోత్రం. ఆ ముఖంలో దైవ కళ, దైవ మహిమ, దైవ వెలుతురు. దేవుని స్తోత్రం. అందుకే యెషయా ప్రవక్త అన్నాడు, లెమ్ము తేజరిల్లుము. నీకేమొచ్చింది? వెలుగు వచ్చింది. యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. దేవుని స్తోత్రం. ఆ వెలుతురు, ఆ వెలుగు, ఆ మహిమ నీ మీదకి ఎప్పుడైతే వస్తుందో అక్కడ దైవ మహిమ కనబడుతుంది. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా ముఖాలు చూసుకున్నావా? 4 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అద్దం దగ్గరికి వెళ్ళి కనబడు. స్తోత్రం. నీ ముఖం ఎంత అందంగా కనబడుతుందో తెలుసా? నీ ముఖం నల్లదే కావచ్చు, మొటిమలున్నదే కావచ్చు, వికారమైన ముఖమే కావచ్చు. కానీ ఉపవాసం ఉండి కన్నీళ్ళు కాచి ఈ 4 రకాల అనుభవాలు కలిగి నువ్వు అద్దం దగ్గర నిలబడగానే నీ ముఖమంతా చంద్రబింబమంతా అందము. చెప్పకూడమైన హల్లెలూయా. చంద్రబింబమంతా అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును. చూడండి, చంద్రబింబమంతా అందం, సూర్యుని అంత స్వచ్ఛమైన కళలను గలదై. ప్రతి ఒక్కరిని చూస్తారట, వీధిలో, సంఘంలో, సమాజంలో, ఇంటి బయట. నీ భర్త లేక నీ భార్య, నీ అత్తమామలు, నీ గ్రామం, నీ ఊరు నిన్ను చూస్తుందట. ఎలాగా? ఈమె ఎవరు? ఊహిత సైన్య సమభీకరయగు, చూడు, సమభీకరగు రూపిణియగు ఈమె ఎవరు? చెప్పలు కొడదామా? ఇది ఆత్మీయ అందము. దేవుని స్తోత్రం. 1/2 కేజీ బంగారం వేసుకుంటే అన్నం రాదు. స్తోత్రం. దేవుడు ధవల వర్ణుడు. ఆయన రత్న ధవలం అంటే తెలుపు, రత్నం అంటే బంగారము. ధవల వర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడు. హల్లెలూయా.
అతి కాంతి గలవాడు, ఎల్లుతులైన వాడు నీ మీద ఉదయిస్తాడు. దేవుని స్తోత్రం. ఆ వెలుతురు నీ ముఖంలోకి వస్తాడు. అందుకని ప్రభు అన్నాడు, ఈ చంద్రబింబం అంత అందము గలది ఎక్కడికి రావాలి? కూర్చోండి. పరమగీతం 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. 7:1 వచనం. ఇప్పుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం. సారోను పొలములో పూయ పుష్పం నీవు, లోయలో పుట్టు పద్మము నీవు, బలు రక్కించే చెట్లు ముళ్ళ మధ్య నుంచి పుష్పించిన వల్లి పద్మము నీవు. ఆ శ్వాసన ఉన్న కంపు కొడుతున్నావు. వీధి వాడ నీ గురించి ఏమనుకుంటుంది? కొంతమందికి నోరు తెరిస్తే కంపు, నోరు ఇప్పితే కంపు, మాట్లాడితే కంపు. నోరు ఇప్పగానే దైవ వాసన రావాలి, రక్షణ వాసన రావాలి, మంచి యేసయ్య శ్వాసన కనపడాలి. అప్పుడు నీ మాట వారిని ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. స్తోత్రం. నన్ను ఆకర్షించుము, మేము మీ వద్దకు పరిగెత్తుకొని వస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మందిరానికి ఊరికి వచ్చారు, నీ అంట ఊరికే ప్రజలు రారు. ఏమండి? లోన కంపు పైన ఇంపు వద్దు. స్తోత్రం. లోన మారితే బయట మారుతుంది. గర్భవతికి లోపల బిడ్డ ఉంటే గర్భవతి ముఖం మారుతుంది. దేవుని స్తోత్రం. ఎందుకని? లోపల ఎవరున్నారు? బిడ్డ. స్తోత్రం. యేసయ్య లోపల ఉంటే ఆ ముఖం అంతా ఏమవుద్ది? మారుతుంది. ఈ 3 రకాలుగా సిద్ధపడిన పెళ్లి కుమార్తెని ఏమని పిలిచాడు? రాజకుమార. మనం ఎవరు ఇప్పుడు చెప్పండి? రాజకుమార. మేమండి నా ఇళ్ళండి, నా ఇళ్ళు కాదు. మేమండి వీళ్ళండి, వాళ్ళండి కాదు. మనం ఎవరెవరండి? అందరు చెప్పాలి. ఎవరు మనము? రాజులైన యాజక సమూహాలు రాజకుమార్తె పుత్రికలము. స్తోత్రం. పుత్రిక అంటే కుమార్తెలము. స్తోత్రం. అంటే పెళ్లి కూతురులం అంటున్నాడు. రాజకుమార పుత్రిక, నీ పాద రక్షకులతో నువ్వెంత అందముగా. హల్లెలూయా. ఒకప్పుడు ఇందాక 36వ కీర్తనలో ఆ మాట ధ్యానించమనుకున్నాం, కానీ ఆ దేవుడు ఒప్పుకోలే. కాని నడతలు ఉన్నారు. వారు భక్తిలు అక్కడ కనబడతా ఉన్నారు. నటించే నటనదారులు కనబడుతున్నారు. నటన సూత్రధారులు, నటించేవారు ఆ 36వ కీర్తనలో కనబడుతూ ఉన్నారు. భయభక్తి లేనిటువంటి కనబడుతున్నారు. నటించబాకండి, క్రీస్తులో జీవించండి. హల్లెలూయా. నాగేశ్వరరావు నటించాడు, రామారావు నటించాడు, చిరంజీవి నటించాడు, నాగార్జున నటించాడు. అది సినిమా. సాయి చంద్ర గారు యేసులాగా నటించాడు. వాడు మనిషి. కానీ మనకేముండాలి? రియల్ లైఫ్. దేవుని స్తోత్రం. నటించొద్దు. భర్త దగ్గర భార్య నటించబాకండి, భార్య దగ్గర భర్తలు నటించొద్దు, తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు నటించబాకండి. జీవించండి, బ్రతకండి. అక్కడ అన్నాడు, రాజకుమార పుత్రిక, నీ పాద రక్షకులతో నువ్వెంత అందముగా. ఒకప్పుడు నీ నడక బాలేదు, నీ పడక ప్రతి చోట వెళ్ళింది. పాద బాత్రూమ్కి వెళ్ళింది, ల్యాబరేటరీకి వెళ్ళింది, సారా బట్టికి వెళ్ళింది, బ్రాందీ షాపులకి వెళ్ళింది, విచార కొంపలకి వెళ్ళింది, అన్ని చోట్లకు పరిగెట్టింది పాద. కానీ ఆ పాదాలు ఎక్కడికి ఇప్పుడు వెళ్ళాలి? దేవుని సన్నిధికి. దేవుని స్తోత్రం. సిద్ధపడిన వధువుని దేవుడిచ్చిన పిలుపేంటి తెలుసా? రాజకుమార పుత్రిక. దేవుని స్తోత్రం. అంటే ఇందులో ఆడోళ్ళని కాదండి. బైబిల్లో అన్నాడు, స్త్రీ అని పురుషుడని భేదమేమియు లేదు, మనమందరము ప్రియుడైన యేసయ్యకి రాజకుమార పుత్రికలము. దేవుని స్తోత్రం. యేసయ్య మధ్యాకాశంలో రాబోతున్నాడు.
రెండో రాకడలో మనం ఏమవుతున్నాం? ఎత్తబడబోతున్నాం. ఆ మధ్య ఆకాశము 7 సంవత్సరాల ఇందులో ఆయనతో పాటు కలిసి భోజనము చేయబోతున్నాం. హల్లెలూయా. పంపు కొట్టుకుని, వాసన కొట్టుకుని, మురికి గుడ్డలతో నువ్వు వస్తే అక్కడ నీకు చోటు ఉండదు. నువ్వు వల్లి పద్మమని గుర్తుంచుకో, మల్లెపూడని గుర్తుంచుకో, సారోను పొలం నుంచి బయటికి వచ్చావు గుర్తుంచుకో. నీలోంచి ఏమి రావాలి? 6వ అధ్యాయం పరమగీతం 12వ వచనం చదవండి. 12, 13 కాదు 6, 13 చదవండి. లేకపోతే 7, 13 చదవమ్మా. 5, 13 అయినా చదవండి. నా పుత్రదాత వృక్షము, అది ఎన్నో అధ్యాయం? 7, 13. స్తోత్రం. ఈ పెళ్లి కుమార్తెలో నుండి రావాల్సిన ఫలాల గురించి చెప్తున్నాను. రక్షించబడి ప్రభు బల్లంతా మెక్కేసి దేవుడి చిన్నంత తినేసి గుడ్డు కడుపుతో ఉండడానికి వీళ్ళే, పిల్లలు లేని వారికి ఉండడానికి వీళ్ళే, కనని గర్భంగా ఉండడానికి వీళ్ళే. ఏం చేయాలి మరి? ఏమని పిలిచాడు నిన్ను? పుత్రదాత వృక్షం. స్తోత్రం. అంటే పుత్రుని జన్మించే వృక్షం, బిడ్డలు కనే తల్లి, బిడ్డలు ఇచ్చే తల్లి అంటారు. పుత్రదాత వృక్షము ఏమి ఇవ్వాలి? చెప్పండి, ఏమి ఇవ్వాలి? నువ్వు పుత్రదాత వృక్షం అయితే నీళ్ళు చేరావాలి. మామిడి చెట్టు ఎప్పుడైతే పూత పూసిందో ఆ పూత నుంచి ఏమొస్తుంది? చెట్టు కిందకి వెళ్ళండి, వాసన. స్తోత్రం. ముందు వచ్చేదేంటి? వాసన. గుమ్మలాడుతూ ఉంటుంది పువ్వు పుడితే. ఆ పువ్వులో నుంచి ఏమొస్తుంది? పిందె వస్తుంది. పిందె కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు ఎలా మారాలి? ఏ వృక్షము? నువ్వు పుత్రదాత వృక్షము. ఏమి ఇవ్వాలి అంటే నువ్వు పువ్వు పొయ్యాలి, కాయాలి. స్తోత్రం. పుత్రదాత వృక్షము సువాసనలు ఇచ్చుచున్నవి. అబ్బా, స్తోత్రం. రక్షించబడిన ప్రియురాలంటూ నా మాట ఏంటో తెలుసా? నా ప్రియుడు అంటే నా యజమాని, నా భర్త, నా రాజా. ఏమని పిలుస్తుంది? నా ప్రియుడా, నీ కొరకు ఏముంచాను నేను? నీ కొరకు నేను దాచి ఉంచిన. స్తోత్రం. రక్షించబడిన ప్రతి రాజకుమార్తె పుత్రిగా చెప్పే మాట దేవుని స్తోత్రం. నీ భర్తకి చెప్తున్నావు ఓకే, కానీ నువ్వు ఎవరికి చెప్పాలి? పరమ భర్త అయిన యేసుకు చెప్పాలి. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన. ఏటండి? ఒక్క పండు కాదు, ఒక ఫ్రూట్ కాదు, నానవిధ. పెళ్ళైన కొత్త అల్లుడికి ఎన్ని రకాల కూరలు పెడతారు? కొత్త అల్లుడికి ఎన్ని రకాలు పెడతారు చెప్పండి? చేపల కూర, రొయ్యల కూర, ఏమండి వేట మాసం, గొర్రె మాసం, ఈ మాసం ఆ మాసం, ఏమండి ఈ గారి అరిసెలు, లడ్డు గిడ్డు ఒక 100 రూపాయలు పెట్టి ముందు పెడతారు. 100 రకాలు. రారాళ్ళుడు తిను. ఇప్పుడు నువ్వేం చేయాలి? రక్షించబడిన పెళ్లి కుమార్తె, ప్రదానము చేయబడిన పెళ్లి కుమార్తె, లిల్లీ పుష్పం, సారోను పొలములు పూసిన పద్మం. అర్థమైంది? బలురెక్కి చెట్లు ఆ వికసించిన వల్లి పద్మం. ఏం చేయాలి? లోయలో పుట్టు పద్మము నీవు. ఇలా మారి చంద్రబింబమంతా అందము గలదే. స్తోత్రం. పెళ్లి చూపులకి రావాలంటే పెళ్లి కూతురికి సింపుల్ గుడ్డ కట్టి చుంపుడు తాళ్ళతో తీసుకెళ్ళి కూర్చోబెడతారా? ఏం చేస్తారు? మొన్న మా జ్యోతి వాళ్ళు తయారు చేశారా? అర్థమైంది? దేవుని బిడ్డలారా గమనించండి. సిద్ధపాటు కలిగితే పెళ్లి కూడు చూస్తాడు.
పెళ్లి చూపులకి మామూలుగా కూర్చుంటారు. నా ద్వార బంధువులు ఏమవ్వాలట? వేలాడుతున్నవి, నీవు వచ్చి భోజనము. గట్టిగా చప్పలు కొడదామా? మరి ఉన్నాయా? వారానికి ఒక్కడే కనపడతాం, నీతో ఒక్కరు రారు. మరి ఏది ఫ్రూట్ ఏది? మరి నువ్వు పుత్రదాత వృక్షమేనా? చెప్పండి, పెద్దలతో మొదలు చిన్నవారు కూడా చెప్పండి. పుత్రదాత వృక్షమేనా? నేను రక్షించబడిన దినం నుండి ఈ మధ్య కాలంలో అనారోగ్యం అయ్యాను, కానీ నా ఎలకాలు ఎప్పుడు 10 మంది ఉంటారు. దేవుని స్తోత్రం. నన్ను పిలిచిన వాళ్ళు ఇసుక్కుంటా. సావరగూడెం ఆనందుల ఇంటికి వెళ్తే 6 తీసుకెళ్ళేవాడిని. విజయవాడ వెళ్తే 10 మంది తీసుకుని వెళ్ళేవాడిని. ఆ మేడ మీద పడుకుని నా చుట్టూ 10 మంది. ఇక్కడ నుంచి యాకోబు గారు, దావీదు గారు, ఇల్లు వాళ్ళు అక్కడం బొక్కడం, అదో డేవిడ్ రాజు, ఇలా అందరు వెనకాల వేసుకుని వెళ్ళాం. దేవుని బిడ్డలారా గమనించాను, మీరు పుత్రదాత వృక్షాలకు ఎప్పుడైతే మారతారో మీలో నుంచి దేవునికి నచ్చిన ఫలాలు దేవుడు ఎప్పుడైతే అంగీకరిస్తాడో మీకు కావలసింది ఇస్తాడు. దేవునికి స్తోత్రం. పుట్టినరోజు, నా ఆత్మీయ పుట్టినరోజు ఎవరు చేయాలి? పిల్లలు చేయాలి, సంఘం చేయాలి. దేవుని స్తోత్రం. నా పుట్టినరోజు నేనే చేసుకోకూడదు, కానీ ఏం చేయాలి? నేనే డబ్బులు ఖర్చు పెట్టి, నేనే వంట చేయించి, మీ ఆటోలకి డబ్బులు ఇచ్చి, రండ్రా తినండ్రా బాబు అయినా మనసులు కనబట్టలేదు. మొన్న వచ్చిన వాళ్ళకి 500 లేని ఆటోకి ఇచ్చాం. మరొక ఆటో వస్తే 500 ఇద్దామని ఉంచాం. ఇది ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? వచ్చే సంవత్సరం నేను చేయను, బతికి ఉంటే. మీరు చేస్తే చేయండి, లేకపోతే మానేయండి. స్తోత్రం. ఎందుకని? 20,000 రూపాయలు ఖర్చు పెట్టి బోళ్ళు మంచి పదార్థం అండి, ఫుడ్ పెట్టి, మంచి దైవజనులు పిలిచి మీటింగ్ పెడితే 10 మంది వచ్చారు సంఘస్థులు. బయట వచ్చిన వాళ్ళు 100 మంది అయిపోయారు. కనీసం 30-40 మందికి భోజనం మిగిలిపోతే మా పిల్లలు, నా కూతురు, అల్లుడు తీసుకెళ్ళే వీధులు పేదవారందరూ పంచారు. మీరు పుత్రదాత వృక్షాలేనా? రక్షించబడిన విశ్వాసులేనా? సారోలు పొలములు పుయ్యి పుష్పాలేనా? బలురక్క చెట్టులో మీరు వికసించిన వల్లి పద్మాల కావాలి. ఎవరు నేను? చెప్పండి, ఎవరు మీకు? నేనేమవుతాను? చెప్పండి, ఏమవుతాను? మీ కొరకు ఏం చేస్తున్నాను? మీకు మంచి సంబంధాల కోసం ప్రార్థించాను, మీ చదువుల కోసం ప్రార్థించాను, మీరు ఇల్లు కట్టుకోవడం నేను ప్రార్థించాను, మీరు అభివృద్ధి చెందాలని ప్రార్థించాను. ఇంత అనారోగ్యం పాలైన మీ కొరకు ఏం చేయాలి? రాత్రి పగలు ఏం చేయాలి? ఎవరికి ప్రాధాన్యత మీరు ఇవ్వాలి? దేవుడికి. రెండోది ఆత్మీయ తండ్రికి స్తోత్రం. అప్పుడు మీరు బాగుంటారు. మరి గొంతు చిచ్చుకుని నేను చెప్తాను, ఇలాంటి వర్తమానం మీరు వేరే చోట మీకు దొరకదు. ఇది ఆత్మీయ సత్యాలు. బైబిల్ ఒక్కసారి కూడా తిప్పలేదు నేను. నా మైండ్లో వచ్చిన వర్తమాన స్తోత్రం. ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? ఆదివారం గబగబా వస్తారు, అయిపోతే వెళ్ళిపోతారు, మళ్ళీ మధ్యలో కనబడరు, మళ్ళీ సండే కనబడతారు. అనారోగ్యం మీద కూర్చొని అమ్మాయి పాడుతుంటే నాకు ఏడుపు వచ్చింది. పాస్టమ్ గారు ఈ పాట చాలా బాగా పాడతారు. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పమో వాడిపోరాలును త్వరలో మూడులా మిగిలిపోను, వాడిపోరాలును త్వరలో మూడులా మిగిలిపోను. ఎన్నడెన్నడు మారది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు మారది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ
యేసుని ప్రేమ అది ఎవరికి కన్నా బిడ్డల ప్రేమ అది కలలా కరిగిపోను. క్రీస్తు యేసుని కల్వరి ప్రేమ అది కడ వరకు ఆదరిస్తుంది. పాస్టమ్మ గారి సన్నటి గొంతుకుతో ఎన్ని పాటలు పాడేదో చెప్పలేదు. మంచి స్వరం ఆమెకి ఇచ్చారు. కానీ ఆమె ఒక మూలలో ఉన్నారు. కూర్చున్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు, నా గుండెలు పగిలిపోయాయి. ప్రభా, రాగం ఏమైంది? కన్నీటి ప్రార్థన ఏమైంది? ఇద్దరు కలిసి 3 గంటలకు లేచి అంగలార్చేవారు కదా. అతను మళ్ళీ ఇవ్వవా? ఆ దైవ సన్నిధిలో నా గుండెలను బాదుకున్న స్తోత్రం. అనారోగ్యం పాలై మీ అందరి కొరకు కన్నీళ్ళు కాలుస్తుందండి బిడ్డలారా. అందుకే మీకు క్షేమం, అందుకే మీకు ఆరోగ్యం, అందుకే మీరు కోరుకున్నది జరుగుతున్నది. ఇవ్వలేని వారు మీకు ఇస్తున్నారు, పుట్టలేని వారు పుట్టగలుగుతుంది. మీకు చీకట్లో వెలుగు పడుతుంది. ఈ పులిపిడి దగ్గరకు యథార్థంగా చెప్తున్నా, ఎంత అనారోగ్యం పాలైనా తెల్లవారు 4 గంటలకి లేచి కన్నీళ్ళు కారుస్తాను. ఇక బ్రతికి బాగుంటే ఇక నేను సేవ చేయాలి, మీటింగ్స్లో మాట్లాడాలి, ఊరు వాడ గ్రామానికి వెళ్ళాలి అని కన్నీళ్లతో మీ అందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఇటు మాట్లాడుతుంటే ఈ పక్కంతా నొప్పి వచ్చేస్తుంటుంది. కానీ ఒకళ్ళు చనిపోతే ఆయన రాజ్యం, బ్రతుకుతే ఆయన సేవ. ఆయన సేవకి పిలువబడ్డాను. స్తోత్రం. చిన్న సాక్ష్యం. మొన్న ఈ మీటింగ్ పెట్టాలి, చేతిలో రూపాయలు అందరికీ చెప్పేశాం. చర్చ్ ఓపెనింగ్ జరగాలి, వచ్చిన వాళ్ళు భోజనం పెట్టాలి, చాలా డబ్బులు అవసరం. కన్నీళ్ళతో ప్రార్థిస్తున్నాను. తమ్ముడు జాన్ మార్కు ఎంఈఓ గారు 5,000 పంపించారు. హల్లెలూయా చెప్తారా? మీరు చేయకపోయినా చెప్పండి. స్తోత్రం. 5,000 పంపించారు. మా చిన్న పాప బెంగళూరు నుంచి 3,000 పంపించిన్నారు. నాకు బట్టలు తీసింది, పాస్టర్కి బట్టలు తీసింది. ఇంకో వ్యక్తి 3,000 పంపించాడు. స్తోత్రం. నమ్ముతారా? సారోనలో ఒక 2,000 పంపించారు. తెలుసా ఎంత? 20,000 రూపాయలు ఖర్చు. కన్నీటి ప్రార్థనకు దేవుడు ఇచ్చాడు ప్రతిఫలం. స్తోత్రం. భోజనాలు, కుర్చీలు, చిక్కిలు, ఎంత దేవుడు దీవించాడో చెప్పండి. సరే, రేపు సోమవారం నేను డయాలసిస్కి వెళ్ళాలి. నా దేవుడు ఎంత గొప్పవాడండి. దేవుడు ఏం తక్కువ చేస్తాడా? నాకు వీళ్ళు ఇచ్చి నేను దేవునికి పెట్టాను, దేవుడు నాకు ఇచ్చును గాక. ఇది నా విశ్వాసం, ఇది నా ప్రార్థన. నోరు తెరిచి అడగక ముందే నా అక్కర్లు ఎరిగినా దేవుడు తక్కువ చేయడు. దేవునికి స్తోత్రం. నిన్న మొన్న అంత అయిపోయింది. ఉదయకాలం ప్రార్థన చేసాం. 25 ఏమో మన కార్యం, 24 మా కార్యం, 25 మన పెద్దోస్ పాపల కార్యం, 26 వచ్చి ఇంట్లో ఖాళీగా ఉన్నాం. 27వ తారీఖున దుబాయ్లో పనిచేస్తున్న ఆత్మీయ కుమారుడు సాయి 2-3 సార్లు వచ్చి సాక్ష్యం చెప్పాడు. 27 ఉదయాన్న ఇంటికి వచ్చాడు. స్తోత్రం. మా జాసు అప్పుడే వచ్చి వెళ్ళిపోయాడు. ఫోన్ చేశాడు, పాస్టర్ గారు ఎక్కడున్నారు, ప్రార్థన చేయించుకుని వెళ్దామన్నాను. స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు తెలుసండి. వచ్చి ప్రార్థన చేసి చేతిలో 10,000 ఇచ్చాను. నేను అడిగినా నేను ఆయన ఇష్టం కనుక
ఈ దాచి ఉంచిన ఫ్రూట్స్ అన్ని ఆయన పెడుతున్నారు కనుక ఆయన నాకు సమస్తమును కొదువు లేని ఖర్చు నిన్న ఈరోజు చేశాను. దేవుని స్తోత్రం. దేవుడు ఎంత గొప్పవాడు. పిలువబడిన సేవకుల జీవితాల్లో దేవుడు చేసిన మేలేని స్తోత్రం. ఇప్పుడు మీరు ఎవరు చెప్పండి? టైం అయిపోయింది. ప్రభు బల ఇవ్వాలి. పరమగీతంలోనే ఉన్నాను. దేవుడు ఎన్ని కార్యాలు దేవుడు చేస్తాడు. ఇందాక చదివిన వాక్య భాగంలో 7వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. పెందల కడనే లేచి. చూసారా? ద్రాక్షవల్లులు ఎవరు? మనమే. పెందల కడనే లేచి ద్రాక్షవల్లుల వనములోనికి పోదుము. ద్రాక్షవల్లులు చూడండి, చిగురించును లేదో, వాటి పూలు వికసించును లేదో, దానిమ్మ చెట్లు పూత పట్టెను లేదో, చూదము రెండు హల్లెలూయా. పెందల కడని లేచి నీ దగ్గరికి నిన్ను చూడడానికి ఎవరు వస్తారు? యేసయ్య. పూలు పూసేయో లేదో, చిగురించిందో లేదో, కాయలు కాసిందో లేదో, మొద్దు బారిపోయిందో, మోడ బారిపోయిందో, గుడ్రాలుగా మిగిలిపోయిందో అని అట యేసయ్య ఎప్పుడు వస్తున్నాడు? పెందల కడ లేచి. బిడ్డలారా గమనించండి. పెందల కల లేచి నువ్వు నిద్రపోతున్న టైంలో నీ దగ్గరికి రాబోతున్నాడు. నీ తలుపు తట్టబోతున్నాడు. నిన్ను చూడబోతున్నాడు. చిగురించిందో లేదో, పూలు పూసిందో లేదో, కాయలు కాసిందో లేదని ప్రతి గుమ్మం తట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మొన్న కొత్తపల్లి అని ఊరెళ్ళాను. మన పైన జకరియా ఇల్లు. ఆ ఇంటికి ఎంత బాగా కట్టుకున్నారండి జకరియాలు కూడా. మన మందిరానికి వచ్చిన తర్వాత 15-16 లక్షలు పెట్టి మంచి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు ఎక్కడ వచ్చి మామూలు ఇలా చిన్న కొంపలు ఉన్నారు. ఆ ఊర్లో మంచి ఇల్లు, అన్నదమ్ములు మంచి గృహాల్లో ఉన్నారు. దేవుని దేవుని బిడ్డలు, దేవుని నమ్మిన వారు ఇక దానికంటే ఎక్కువ దేవుళ్ళు వస్తాయి. ఒకటి గుర్తుంచుకోండి. తెల్లవారుజామున దేవుడు గుమ్మం తడుతూ పెందలగడ లేచి, అర్థమైందా? దేవదూతలతో నీళ్ళు చూడడానికి వస్తున్నారు. సరే, భూషించారా, ఫలించారా, అభివృద్ధి చెందారా లేదో దేవుడు చూడడానికి రాబోతున్నారు. సారోను పొలం నీవు, సారోను పుష్పము నీవు, లిల్లీ పుష్పము నీవు, లోయలు పుట్టే పద్మం నీవు, రాజకుమార్తె పుత్రిక నీవు, పుత్రదాత వృక్షం నీవు. నీలో నుంచి సువాసన రావాలి. ప్రభువారికి నచ్చిన ఫ్రూట్స్ నీ దగ్గర ఉండాలి. అవి కోసి ఆయనకి ఇవ్వాలి. ఆయన తినాలి, చేతులెత్తి మిమ్మల్ని దీవించాలి. అలాంటి కృపా దేవుడు మీకు తోడై ఉండి నడిపించును గాక.